30 ఏప్రిల్ ఓకే వచ్చేసింది. సో ఇప్పుడు ఈ డేటా వచ్చింది కాబట్టి ఇవన్నిటిని ఒకసారి సెలెక్ట్ చేసి సెంటర్ టు సెంటర్ పెట్టిన ఓకే. వీటిని సెలెక్ట్ చేసి కలర్ ఫార్మాట్ కూడా పెడుతుంది. సో పెట్టేసిన. సో ఇలా పెట్టినాక ఇది ఏ నెల షీటు అంటే ఏప్రిల్ నెల, అంటే షీట్ నేమ్ కూడా మార్చాలి. ఏప్రిల్ అంటే ప్రతి నెలకు ఒక షీట్ ఉంటుంది అన్నట్టు. అంటే స్టాక్ మెయింటైన్ అంటే ఇది ఏప్రిల్ నెల షాప్ ఓపెన్ చేసినాము అనుకుంటే ఫస్ట్ నెల షీట్ రైట్. మళ్ళీ 5వ నెల షీట్ ఉంటుంది రైట్. సేమ్ ఇదే డేటా ఫార్మాట్ కాబట్టి సో నేను దీన్నే సెలెక్ట్ చేస్తున్నా, కాపీ చేసి సో నెక్స్ట్ ఇంకో షీట్కి వెళ్తున్నా. సో పేస్ట్ అంటున్నా రైట్. ఇది ఏప్రిల్ కాకుండా ఇది మే షీట్ అవుతుంది, మే ఓకేనా. సేమ్ మళ్ళీ డేట్ ఫార్మాట్ సేమ్ అలాగే లాస్ట్ డేట్ ఏదైతే ఉందో లాస్ట్ డేట్ వరకు ఈ ఫస్ట్ డేట్ సెలెక్ట్ చేసుకొని లాస్ట్ డేట్ వరకు డ్రాగ్ చేసుకోవాలి. లాస్ట్ డేట్ వరకు డ్రాగ్ చేసుకుంటే మనకి ఏర్పడుతుంది 31st మే ఓకే. మళ్ళీ నెక్స్ట్ ఇది మే షీట్ కాబట్టి దాన్ని రీనేమ్ మే అని పెట్టేసుకోవాలి, మే షీట్ రైట్. మళ్ళీ నెక్స్ట్ ఇంకో షీట్ వస్తుంది. అలా నెల అంటే ప్రతి నెలకు ఒక షీట్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఇది మే నెల షీట్ కాబట్టి సో కాపీ ఇట్. సో మళ్ళీ నెక్స్ట్ షీట్కి వెళ్ళి ఇది జూన్ అవుతుంది, జూన్ ఓకే. మళ్ళీ డేట్స్ మార్చుకోవాలి, 1st జూన్ మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి, మార్చేసుకొని సో మళ్ళీ ఆ డాట్ పట్టేసుకొని మళ్ళీ డ్రాగ్ చేసుకోవాలి లాస్ట్ డేట్ వరకు. సో లాస్ట్ డేట్ వరకు డ్రాగ్ చేసుకోవాలి రైట్. ఇలా డ్రాగ్ చేసుకొని ఓకే వేసుకోవాలి. సో ఇలా ప్రతి నెల మళ్ళీ రీనేమ్ చేసుకోవాలి ఓకే. సో సో మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఓకే. ఇట్లా 12 నెలల షీట్లు మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. 12 నెలలే. ఇప్పుడు ఫస్ట్ నెల అనుకున్నప్పుడు ఇది ఐటమ్స్ ఇస్తున్నా ఒకటి రైట్. ఒకటి సెలెక్ట్ చేసిన ఫిల్కి వెళ్తున్నా రైట్. ఫిల్ సిరీస్ తీసుకున్నా. సో కాలం సెలెక్ట్ చేసిన ఎన్ని ఐటమ్లు ఉన్నాయో అన్ని ఐటమ్ల వరకు ఇవ్వాలి. సో నేను ఇక్కడ 10 అని తీసుకున్నా కాబట్టి 10 ఐటమ్ల వరకు ఇస్తున్నా, 10. సో న్యూ ఐటమ్ ఏంటిది, పేరు ఏంటిది అని, ఐటమ్ నేమ్ ఏంటిది, లక్స్ రైట్, XXX అంటారు. సో XXX రైట్. సో సర్ఫెక్స్ రైట్. సో ఈటా ఇట్లా నేమ్స్ ఉన్నాయి. సో ఇది స్టాక్ నేమ్. ఇది ఓల్డ్ స్టాక్ అంటే ఈ నెలనే షాప్ ఓపెన్ చేసినప్పుడు పాత స్టాక్ అనేది ఏమీ లేదు. సో అప్పుడు 0 స్టాక్ అని మెన్షన్ చేసుకోవాలి. అప్పుడు డాట్ పట్టుకొని కిందకి డ్రాగ్ చేసుకోవాలి రైట్. ఇలా అన్నిటికీ 0 వచ్చింది. ఈ న్యూ స్టాక్ అంటే కొత్త ఎన్ని తెప్పించాం, అన్ని 1000 ఐటమ్లు తెప్పించినాం. సో 1000 ఐటమ్లు తెప్పించినా ఈ 1000 ఏదైతే ఉందో ప్రతిదీ 1000 కాబట్టి డ్రాగ్ చేసినాం. సేల్స్ అమ్మిన స్టాక్ ఏంటిది, ఈ 1వ డేట్ నుంచి లాస్ట్ డేట్ దాకా ఎన్ని అమ్మినామో అని. సో ఈజ్ ఈక్వల్ సమ్ ఓపెన్ చేయాలి, బ్రాకెట్ ఓపెన్ చేసి ఫస్ట్ డేట్ ఎక్కడ స్టార్ట్ అయింది, G8 నుండి ఎక్కడ దాకా లాస్ట్ డేట్ ఏదైతే ఉందో లాస్ట్ డేట్ దాకా పోయి చూసుకోవాలి. సో లాస్ట్ డేట్ ఎక్కడ ఉంది, AJ అని ఉంది. AJ8 వరకు క్లోజ్ చేసేయాలి, ఎంటర్ కొట్టాలి ఓకే. సో ఇలా అడిషన్ చేసిన, ఇది అడిషన్ ఏంది, అమ్మినది. రిమైనింగ్ ఏమన్నా మిగిలినాయా అంటే మిగిలినాయి. ఎట్లా, పాత స్టాకు ప్లస్ కొత్త స్టాకు రైట్ మైనస్ అమ్మిన స్టాకు. పాత స్టాకు ప్లస్ కొత్త స్టాక్ అంటే ఉన్న స్టాకు, ఆ ఉన్న దానిలోకి అమ్మింది తీస్తే సో ఎంత మిగిలిందని తెలుస్తుంది. ఇది రిమైనింగ్ మిగిలింది అని. ఇక్కడ ఏమైనా అమ్మినామా అంటే ఏం అమ్మలేదు కాబట్టి అట్లనే ఉన్నాయి. ఇప్పుడు నేను అమ్ముతున్నా, ఫస్ట్ డేట్ నాడు అమ్ముతున్నా 15, 10, 25, 14 ఓకే, 15 ఓకే, 16 ఇట్లా డేట్స్ కొద్ది అమ్ముతున్నా. నేను ఫస్ట్ డేట్ నాడు ఎవ్రీ డేట్ నాడు నైట్ ఎంట్రీ చేస్తాను ఇది. సో నైట్ ఎంట్రీ చేస్తున్నా 30, 15, సో 14, 5 ఈ నెల అమ్మలేదు, 8, 15, 16, 25, 35 రైట్, ఏమమ్మలేదు 15, సో 80 అమ్మలేదు రైట్. సరేనా. సో ఇట్లా ఇప్పుడు రిమైనింగ్ ఉన్నాయా లేవా ఇట్లా. సో ఇదే ప్రాసెస్ ఏంటిది మళ్ళీ ఇక్కడ అమ్ముతున్నా ఓకే. సో 25 సో రైట్, 15, 14, 15, 18, 25, 13, సో 16, 14, 15 రైట్ ఓకే. మళ్ళీ సేమ్ ఇక్కడికి వెళ్తాను. సో ఎవ్రీడే నైట్ ఇది ఎంట్రీ చేసుకుంటాం, ఎవ్రీడే నైట్ ఎంట్రీ చేసుకుంటాం. సో ఆ డేట్ నాడు అన్ని మిగిలినాయి ఏం కదా అంటే రైట్ ఇలా. సో ఇలా నేను ఒకటి మెన్షన్ చేస్తాను చూడు రైట్.
సో 15, 14, 25, 55, 14, 15, 25, రైట్ 13, సో 15, 85, 10, 14, 0, 0, 15, 35, 75, 14, 85, రైట్ సో 35, 14, 15, 8, 9, 5, 6, 7 అయిపోయినాయి. ఎక్కువ అయినాయి చూడు. ఎక్కువైనది అంటే జూన్ మాసం అది ఎక్కువ ఏమి ఉండాలి రైట్. ఇట్లా నేను డైరెక్ట్ వేసుకున్నా కాబట్టి తెలియదు, అట్లా పోతుంది. సో ఆ డేట్ నాడు అయితే మనకు తెలుస్తుంది కదా. తెలుస్తుంది. సో ఇట్లా ఈ డేట్ నాడు ఇవన్నీ అమ్మేసినాం. ఈ ఐటమ్స్ 689 అమ్మిన. ఎన్ని ఉన్నాయి? 311 ఉన్నాయి. ఓకేనా. సో ఇవే నేను ఏం చేస్తాను, మళ్ళీ మళ్ళీ అమ్మను కాబట్టి సో నేను వీటిని కాపీ చేసి పేస్ట్ చేస్తాను నీకు, రైట్. సో కాపీ ఇట్, పేస్ట్, సో పేస్ట్ ఇట్. ఓకే, పేస్ట్ 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 వచ్చినాయా? తీసుకెళ్ళి ఇక్కడ ఎన్ని అమ్మినాయి? ఇవన్నీ మిగిలినాయి, రైట్. ఇవి అమ్మినాయి, అవునా. ఇది ఒక నెల. ఇక నెక్స్ట్ నెలకు పోతున్నాం. నెక్స్ట్ నెలకు మళ్ళీ మనం అన్ని ఎంటర్ కొట్టద్దు ఇక. సో జస్ట్ చూడు, సీరియల్ నెంబర్ ఉందా? సీరియల్ నెంబర్ ఏంటిది? సో ఈజీ కోల్ పెట్టి ముందు నెల షీట్కి వెళ్ళి సీరియల్ నెంబర్ సెలెక్ట్ చేయి, ఎంటర్ కొట్టు, ఆటోమేటిక్గా వచ్చిందా? ఇది ఏంటిది? ప్రీవియస్ షీట్లో సీరియల్ నెంబర్ సెల్ అన్నది, రైట్. సో కిందకి గురించి ఆటోమేటిక్గా అవే వస్తుంది. వచ్చినాయా? వచ్చినాయా? ఐటమ్ నేమ్ కూడా సేమ్ ఫార్మాట్. మనం ఏమైంది ఈజ్ ఈక్వల్ పెట్టి సో ముందు షీట్కి వెళ్ళి ఏప్రిల్, ఓకే, అంటే ఏప్రిల్ ఫార్మాట్. ఇక్కడ ఏప్రిల్ APR కోలా ఏంటిది ఎక్స్క్లమేషన్. సో B8 లక్స్ వచ్చిందా? రైట్, క్లిక్ చేయి. సో ఫినిష్. B8 ఎందుకు ఎట్లా అంటే ముందు షీట్లో ఐటమ్ నేమ్ B కాలంలో ఉంది, 8 దగ్గర ఉంది కాబట్టి అక్కడ నుంచి స్టార్ట్, రైట్. ఇది తర్వాత ఇక్కడ ఓల్డ్ స్టాక్ ఏంటిది? ఈ నెలలో ఏమి లేదు, కానీ ఈ నెలలో ఏముండదని కాదు. ఇది ఇప్పుడు ఓపెన్ చేసినాం కాబట్టి ఏం లేదు ఈ నెలలో, ఓకే. సో ఈ నెలలో ఎంత మిగిలింది? 0. ఈ నెలలో ఎంత మిగిలినాయి ఐటమ్సా?